హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఆంఫీ సర్టిఫైడ్ చక్రధర్ గారు మనతోని ఉన్నారు. ఆయన చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు మ్యూచువల్ ఫండ్స్ ఏంటిది, అసలు ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, కొన్ని డీటెయిల్స్ సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, థ్యాంక్ యూ. కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఎలాంటి అంశాలపైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటండి, బేసికల్గా మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనకి ఇండియాలో 40 కంపెనీస్ ఉన్నాయి. సో మీరు చూస్తే 40 కంపెనీస్లో కూడా మనకి ఆదిత్య బిర్లా కంపెనీ కావచ్చు, సుందరం మిడ్ క్యాప్ కావచ్చు, సుందరం కంపెనీ కావచ్చు, నిప్పాన్ ఇండియా, ఒకప్పుడు రిలయన్స్ కంపెనీనే నిప్పాన్ వాళ్ళు తీసుకున్నారు. సో నిప్పాన్ రన్ చేస్తున్నారు. అలా నిప్పాన్ కంపెనీ, టాటా కంపెనీ, ఇట్లా కొంచెం మంచి మంచి బ్రాండెడ్ కంపెనీస్ ఉంటాయండి. అలాగే ఇప్పుడు స్టార్ట్ అయిన కంపెనీస్ కొన్ని ఉన్నాయి. వైటో కంపెనీ కావచ్చు, శాంకో కంపెనీ కావచ్చు, అలాంటి కంపెనీస్ కొన్ని కొత్తగా స్టార్ట్ అయినాయి. సో ఈ ఉన్న 40 కంపెనీలలో మనం ఏ కంపెనీ చూస్ చేసుకోవాలి అనేది మనకు తెలియదు. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయో కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటివి ఎవరైతే కనుక ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారో, వాళ్ళు సర్టిఫికేట్ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది ఏ కంపెనీ బాగుంది, ఏ కంపెనీ బాగాలేదు అని చెప్పి. సో మనం సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళకంటే కూడా ఒక మంచి అడ్వైజర్ని సంప్రదించి వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు రిటర్న్స్ అనేది బాగుంటాయి. ఎస్ఐపి అంటే ఏంటి సార్? ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇందులో చూడండి, మ్యూచువల్ ఫండ్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మీకు బ్యాంకుల్లో చూస్తే, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న ఒక 50,000 కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు. కొన్ని పీరియడ్ ఆఫ్ టైం వరకు ఒకసారి మనం లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అది మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ఆప్షన్. మనకి బ్యాంకులో ఉన్న ఆప్షన్ ఎఫ్డి. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా లంసమ్గా అదే విధంగా 10 లక్షలు పెట్టి, 20 లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీకు బ్యాంకులో ఆర్డి అనేది ఉంటుంది, రికరింగ్ డిపాజిట్ అంటారు. సో బ్యాంకులో ఆర్డి అనేది ఏంటంటే ఒకేసారి 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా నెలవారీగా మనం 1,000 రూపాయలు అదే 2,000 ఆర్డి కట్టచ్చు. అంటే ఏం చేస్తున్నాం అంటే ప్రతి నెల కూడా క్రమబద్ధంగా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని 10th, 15th అలా డేట్ ఫిక్స్ చేసుకొని ఆ డేట్లో మనం ఎవ్రీ మంత్ 1,000 రూపీస్, 2,000 రూపీస్ జమ చేస్తాం. దాన్ని బ్యాంక్ ఆర్డి అంటారు. అలా బ్యాంక్ ఆర్డి లాంటిదే మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసి ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. ఇందులో కూడా ఏంటంటే మినిమం 500 రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఎస్ఐపి అనేది. మినిమం 1,000 రూపీస్, 500 రూపీస్ నుంచి కొన్ని కంపెనీస్ అయితే మినిమం 1,000 రూపీస్ పెట్టాయండి. అలా మీకు దానికి లిమిట్ ఏం లేదు. మినిమం నెలకు 1,00,000 రూపాయలు కూడా వేసుకోవచ్చు, 2 లక్షలు కూడా వేసుకోవచ్చు. సో అలా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని 5th ఆఫ్ ఎవ్రీ మంత్, 10th ఆఫ్ ఎవ్రీ మంత్ అలా డేట్ ఫిక్స్ చేసుకొని ఆ రోజున కనుక మనం ఎస్ఐపి స్టార్ట్ చేస్తే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లైక్ ఆర్డి ఇన్ బ్యాంక్ లాగానే ఇది కూడా పనిచేస్తుందండి. ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే చూడండి, మార్కెట్ కొన్నిసార్లు అప్లో ఉంటుంది, కొన్నిసార్లు డౌన్లో ఉంటుంది. సో ఈ డౌన్లో యాక్చువల్గా మనం అనుకుంటాం ఏంటంటే డౌన్లో ఉన్నప్పుడు కొనాలి, అప్లో ఉన్నప్పుడు అమ్ముకోవాలి, అప్పుడు లాభం ఎక్కువ వస్తుంది అనుకుంటాం. కానీ ఎవరైనా గెస్ట్ చేయగలుగుతామా అంటే ఎవరు గెస్ట్ చేయలేం. ఎప్పుడు డౌన్ అవుతుందో ఎవరికి తెలియదు, ఎప్పుడు అప్ అవుతుందో ఎవరికి తెలియదు. సో అలా తెలియని టైంలో ఏంటంటే ఎస్ఐపి ఇస్ ద రైట్ వే. మనకు తెలియకుండానే కొన్నిసార్లు డౌన్లో కొంటాం, అప్లో కొంటాం, అలా యావరేజ్గా ఉంటాం కాబట్టి మనకు యావరేజ్ కాస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఎస్ఐపి అనేది ఒక బ్యూటిఫుల్ ఫ్యూచర్ అండి మ్యూచువల్ ఫండ్స్లో. ఇప్పుడు చాలామంది కూడా ఎస్ఐపి మీద మంచి అవగాహన వచ్చింది మార్కెట్లో. ఎస్ఐపి చేసుకుంటే మనకి రిటర్న్స్ బాగా ఉంటాయన్న అవగాహన చాలా బాగా పెరిగింది ఈ యాప్స్ ద్వారా. ఓకే. సో ఎస్ఐపి ఒక టూల్ అండి, అది మంచి టూల్. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ విత్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అలాగే రివర్స్ ఉంటుందండి, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటారు, ఎస్డబ్ల్యూపీ అంటారు. అదేంటంటే సపోజ్ రిటైర్మెంట్ స్టేజ్ వచ్చిన తర్వాత, సపోజ్ వాళ్ళు ఒక ఏదైనా కంపెనీలో రిటైర్ అయ్యారు, ఒక గ్రాట్యుటీ కావచ్చు, ఒక ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, ఒక పెద్ద కార్పస్ వచ్చింది, ఒక 40 lakhs, 50 lakhs వచ్చింది. సాధారణంగా మనం ఏం చేస్తామంటేనండి, ఒక 20 lakhs అలాంటి వచ్చినప్పుడు ఒక ఫంక్షన్ ఫండ్గా వాడతాం. దాన్ని బ్యాంక్ ఒక ఎఫ్డీలో వేస్తాం. 20 lakhs ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు బ్యాంక్ ఏం చేస్తుందంటే ఎవ్రీ మంత్ ఒక 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 10,000 ఇస్తూ ఉంటుంది. ఆ 10,000 ఎప్పటిదాకా ఇస్తుంది? 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు. అలా మీకు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు 10,000 ఇంట్రెస్ట్ ఇస్తున్నా కూడా ఆ ప్రిన్సిపల్ చూసారా ఏదైతే ఉంటుందో 20 lakhs, అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అందులో గణనీయంగా ఏం మార్పు రాదు. అదే మనకు మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటేనండి సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటాము దీన్ని ఏం చేస్తామంటే, అదే 20 lakhs కనుక మ్యూచువల్ ఫండ్స్లో పెడితే వీళ్ళు ఇచ్చింది కూడా ఎవ్రీ మంత్ మనకి 6% ఇస్తారు. కాకపోతే ప్రతి 10 సంవత్సరాలకి ఏమవుతుందంటేనండి ఆ 20 lakhs అనేది డబల్ అవుతుంది. అంటే మీకు ఎవ్రీ మంత్ ఇచ్చిన ఇంట్రెస్ట్ కూడా అది తీసుకుంటున్నా కూడా ఈ ప్రిన్సిపల్ అనేది గణనీయంగా ప్రతి 10 సంవత్సరాలు పెరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు పెట్టిన 20 lakhs ఒక రోజుకి 40 lakhs, అదే 80 lakhs, అదే 1,60 lakhs కూడా అవుతుంది. సో మీకు ఆ డిఫరెన్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్లోకి, బ్యాంకులోకి చాలా ఇది ఉంది. ఇంకోటి ఏంటంటే మీకు చూడండి, మా సాధారణంగా బ్యాంకులో రిటర్న్ ఫండ్స్ పడిపోతున్నాయి. ఒకప్పుడు 10%, 12% ఉండేవి కూడా ఇప్పుడు 6%, 7%కి వచ్చాయి. సో మ్యూచువల్ ఫండ్స్లో మీకు అలాంటి ఆప్షన్ లేదండి. మనకు ఏదైతే 5% అన్నామో, 6% అన్నామో అది మీకు ఫ్యూచర్లో పడదు. అంతే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ వాలటిలిటీ వల్ల ఏమవుతుందంటే ఈ ప్రిన్సిపల్ అనేది కొంచెం హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎవరైతే 5 years కనుక దాటి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి మేము చూసిన ఈ 20 yearsలో మంచి రిటర్న్స్ అయితే వచ్చాయండి. కాబట్టి ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయాలంటే ఎస్ఐపి, ఎవ్రీ మంత్ తీసుకోవాలంటే ఎస్డబ్ల్యూపీ. ఈ రెండు కూడా చాలా మంచి ఆప్షన్స్ మ్యూచువల్ ఫండ్స్లో.
మనకి తగిన అడ్వైస్ని సంప్రదించి ఇన్వెస్ట్ చేస్తే కనుక మంచి లాభాలు తీసుకోవచ్చు. ఓకే. సో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అండ్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్కి తేడా ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ 2 రకాలు ఉన్నాయి. డైరెక్ట్ ప్లాన్స్ అంటారు, రెగ్యులర్ ప్లాన్స్ అంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ డైరెక్ట్ ప్లాన్స్లో ఏంటంటే మనకి ఒక అడ్వైజర్ అనే వాళ్ళు ఉండరు. ఇప్పుడు చూడండి మ్యూచువల్ ఫండ్స్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే ఒక సాధారణ మధ్యతరగతి నుంచి ఒక కార్పొరేట్ లెవెల్లో కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు చూడండి చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి. లైక్ చూడండి ఒక హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. లైక్ అపోలో కావచ్చు, యశోద కావచ్చు, అలాంటి హాస్పిటల్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందంటే దగ్గర 5 కోట్లు 10 కోట్లు కూడా పెడతారు. అలాగే మీకు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఈ బిగ్ బిల్డర్స్ ఉంటారు. మై హోమ్స్ కావచ్చు, లేకపోతే అపర్ణ కావచ్చు, ఎస్ఎంఆర్ కావచ్చు, ఇట్లాంటి వీళ్ళందరూ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు అనమాట. వీళ్ళన్నీ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంటే కొన్ని కోట్లలో ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక ఎంప్లాయీస్ ఉంటారు. ఇప్పుడు చూడండి ఒక కంపెనీకి వాళ్ళకి సంబంధించి ఒక చార్టెడ్ అకౌంటెంట్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఒక అడ్వైజరీ కావచ్చు, వాళ్ళు ఇన్హౌస్గా పర్సనల్గా ఉంటారు వాళ్ళకి. సో వాళ్ళకి ఒక అడ్వైజరీ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్టాఫ్ మెంబర్సే దాన్ని మేనేజ్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. సో అట్లా డైరెక్ట్ ప్లాన్స్ అనేవి ఉంటాయండి. ఈవెన్ చూడండి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో కూడా ఈవెన్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. సపోజ్ ఒక నిప్పాన్ ఇండియా తీసుకుందాం. నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ ఉంటాడు, నిప్పాన్ ఇండియా CEO ఉంటాడు, నిప్పాన్ ఇండియాకి ఒక మార్కెటింగ్ హెడ్ ఉంటాడు, నేషనల్ హెడ్ ఉంటాడు. వాళ్ళందరూ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకుంటారు. వాళ్ళందరికీ అడ్వైజర్ అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఎవరికైతే అడ్వైజరీ అవసరం లేదో, మాకు మ్యూచువల్ ఫండ్స్లో బాగా అవగాహన ఉంది, పర్సనల్గా మా స్టాఫ్ చూసుకుంటారన్న వాళ్ళకి డైరెక్ట్ ప్లాన్స్. ఇప్పుడు చూడండి ఒక నెలకు ఒక 25,000 వేసుకుందాము, వాళ్ళకు డ్రీమ్ ఉంటుంది, నెలకు ఒక 10,000 వేసుకుందాము, మన పిల్లల చదువుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళకి ప్రాపర్గా నాలెడ్జ్ ఉండదు, ఇంత టైం స్పెండ్ చేయరు, అలాంటి వాళ్ళకి రెగ్యులర్ ప్లాన్స్ తీసుకోవాలండి. రెగ్యులర్ ప్లాన్స్లో ఒక అడ్వైజర్ ఉంటాడు, డైరెక్ట్ ప్లాన్స్లో అడ్వైజర్ ఉంటారు. సో మనకు పర్సనల్గా ఒక స్టాఫ్ ఉన్నారు, లేదా మనమే సంబంధించిన ఆ ఫీల్డ్లో ఉన్నాము అంటే వాళ్ళు డైరెక్ట్ ప్లాన్స్ తీసుకోవచ్చండి. ఎవరైతే ఐటీ ఫీల్డ్లో ఉన్నారో, డాక్టర్స్ ఉన్నారో, అడ్వకేట్స్ ఉన్నారో, వాళ్ళకి ఈ ఫీల్డ్ కొత్త, వీళ్ళకి ఏం తెలియదు ఇందులో. సో అలాంటి వాళ్ళు రెగ్యులర్ ప్లాన్స్కి వెళ్ళాలి. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ గ్రాఫ్ డౌన్ అవుతుంది, అప్ అవుతుందని ఏ యాప్లో చూసుకొని వీళ్ళు తెలుసుకోవాలి కస్టమర్స్? మీరు అడ్వైజర్స్గా చెప్తారా, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు? ఇప్పుడు యాక్చువల్గా చూడండి, మేము ప్రతి ఒక్క మనిషికి ట్రాన్స్పరెన్సీ అండి. ఇందులో మొత్తం ట్రాన్స్పరెన్సీ అంటే మన కళ్ళ కట్టినట్టుగా ఉంటుంది, కనిపిస్తుంది. మేము ఇచ్చే యాప్స్ ఎలా ఉంటాయంటే, మా యాప్స్ ద్వారా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళకి ఏ కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం, కొటక్లో ఇన్వెస్ట్మెంట్ చేసామా, DSP బ్లాక్ రాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసామా, లేకపోతే అలాగే మనకి ఈ ఆదిత్య బిర్లా, HDFC ఇట్లాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, SBI ఇట్లాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో వాళ్ళకి కనిపిస్తుంటుంది క్లియర్గా, వాళ్ళు పెట్టిన వాల్యూ ఇవాళ 10,000 పెట్టింది 1,500 అయిందా, క్షణం చూసుకోవచ్చు. కానీ మేము చెప్తాం క్షణం చూసుకోకండి, అది మార్పే ఉండదు. ఇయర్లీ వన్సో మంత్లీ వన్సో చూసుకోమని చెప్తాం. అవి చూసుకోగానే వాళ్ళకి కనిపిస్తుంది గ్రీన్ కలర్లో ఉందా, కొంచెం రెడ్ కలర్లో ఉందా అని. మనం పెట్టిన 10,000 కనుక 9,800 అయింది అనుకోండి, 200 తగ్గింది, అప్పుడు మీకు -200 అని చూపిస్తుంది అక్కడ. సో ట్రాన్స్పరెన్సీ అనేది మనకి వాళ్ళు చూసుకోవచ్చు, ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. మీ ఎక్స్పీరియన్స్లో సార్, ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన తర్వాత కంపెనీలు తిప్పేసినాయి, ఏమైనా జరిగిన సంఘటనలు, వాళ్ళ ఏమైనా కస్టమర్స్ లాస్ అయిన వాళ్ళు ఉన్నాయా? యాక్చువల్గా మంచి క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు చూడండి, RBI మనకు ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన ఈ బ్యాంకులన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది. అలా ఎంత కంట్రోల్ చేసినా కూడా మీరు గతంలో చూశారు, ఒక చార్మినార్ బ్యాంక్ కావచ్చు, ఒక కృషి బ్యాంక్ కావచ్చు, ఒక గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా లాస్లు వచ్చి వాళ్ళు కొన్ని కొన్ని బ్యాంక్స్ వైండప్ అయిపోయినాయి, కొన్ని బ్యాంక్స్ని వేరే వాళ్ళు మర్జ్ చేసుకున్నారు. అయితే ఇవన్నీ ఏంటంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద ఫామ్ అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అందుకోసం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ని అలా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద గవర్నమెంట్ని వీటిని ఫామ్ చేసినప్పుడు ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేశాయి. సో ఇక ట్రస్ట్ అనే మాట ఎక్కడైతే వస్తుందో దానికి అనేది డెడ్ అనేది ఉండదు, బోర్డు తిప్పేయడం కానివ్వండి అలాంటివి జరగవు. మీరు చూస్తే గత 40 సంవత్సరాల్లో మీరు గూగుల్లోనే సెర్చ్ చేయండి, ఏదైనా కంపెనీలు డెడ్ అయినాయా, లేకపోతే కంపెనీలు బోల్తా తిప్పాయా, అలాంటి న్యూస్ ఎక్కడ మీరు వినుండరు. ఎందుకంటే ఒక ట్రస్ట్కి అలాంటి ఇబ్బందులు రావు. చూడండి, ఒక కంపెనీస్ కనుక రన్ చేయలేకపోతే బై ఎనీ రీజన్, నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి, మనకి 2006 ఆ టైంలో ఫిడెలిటీ అనే కంపెనీ ఉంది. ఆ ఫిడెలిటీ అనేది ఏంటంటే అమెరికాలో టాప్ 2 కంపెనీ, అది మ్యూచువల్ ఫండ్ కంపెనీ, మంచి వాళ్ళు బాగా మేనేజ్ చేస్తారు. వాళ్ళు ఇండియాకి ఎంటర్ అయ్యారన్నమాట, ఫిడెలిటీ కంపెనీ. సో వాళ్ళు వచ్చినప్పుడు ఫిడెలిటీ ఈక్విటీ ఫండ్, ఫిడెలిటీ ట్యాక్స్ సేవర్ ఫండ్, అట్లా ఆ పేరుతో ఇండియాలోకి లాంచ్ అయ్యారు. చాలామందికి రికమెండ్ చేసాం, ఎందుకంటే ఫిడెలిటీ ఈజ్ వరల్డ్లో టాప్ 2 కంపెనీ, మంచి కంపెనీ, వాళ్ళ మేనేజ్మెంట్ బాగుంటుంది, వాళ్ళ మంచి ఎక్స్పర్ట్స్. సో అలాగే రిటర్న్స్ కూడా బాగా ఇచ్చారు వాళ్ళు, మేము చెప్పినట్టుగానే రిటర్న్స్ కూడా బాగా ఇచ్చారు. ఒక 6 years తర్వాత ఏమైందంటే ఆ కంపెనీ, మేము ఇండియాలో ఇంకా చెయ్యము ఈ బిజినెస్, సమ్ రీజన్స్ వల్ల మేము బ్యాక్ వెళ్ళిపోతున్నాము అని చెప్పారు. అప్పుడు ఏమైందంటే ఆ ఫిడెలిటీ కంపెనీ వెళ్తూ L&Tకి ఇచ్చేయండి. సో L&T వాళ్ళు ఆ కంపెనీని టేక్ ఓవర్ చేసుకున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఫిడెలిటీ ఈక్విటీ ఫండ్ అని కాస్త L&T ఈక్విటీ ఫండ్ కింద మారుతుంది. జస్ట్ ఆ ఫిడెలిటీ పేరులో L&T అని వస్తుంది. సో L&T మిడ్ క్యాప్ ఫండ్, L&T ట్యాక్స్ సేవర్ ఫండ్, L&T ఈక్విటీ ఫండ్ పేరు మారదు.
జస్ట్ ఏంటంటే ఫండ్ పేరు మారుతుంది తప్ప ఆ ఫండ్లో ఉన్న రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిటర్న్స్ మారవు, ఆ కస్టమర్స్కి మారరు, ఆ ఎంప్లాయీస్కి జాబ్స్ కూడా పోవు, ఎంప్లాయీస్ కూడా జాబ్స్ అవే ఉంటాయి, జస్ట్ పేరు మారుతుంది. సో అలా ఎల్ఎన్టీ ఒక 10 సంవత్సరాలు నడిపిన తర్వాత ఇంకా మేము ఈ బిజినెస్ చెయ్యము, మాకు ఈ బిజినెస్లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎనీ రీజన్ వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్తూ హెచ్ఎస్బిసికి ఇచ్చారు. సో హెచ్ఎస్బిసి ఆల్రెడీ ఎప్పటి నుంచో మ్యూచువల్ ఫండ్స్లో ఉంది, కాకపోతే ఈ వీటిని కూడా తీసుకెళ్ళి హెచ్ఎస్బిసిలో కలిపేశారు. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఆ ఎల్ఎన్టీ ఈక్విటీ ఫండ్ కాస్త హెచ్ఎస్బిసి ఈక్విటీ ఫండ్ కింద పేరు మారుతుంది. సో ఎప్పుడైనా ఈ కంపెనీస్ కనుక వెళ్తూ వేరే కంపెనీస్కి ఇచ్చి ఆ పోర్ట్ఫోలియోతో మార్చి కస్టమర్స్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తాయండి. కాబట్టి ఇందులో విశ్వాసం బాగా పెట్టుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం, మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏంటిది, ఎలాంటి క్రమంలో వెళ్ళాలి, చాలా విషయాలు చెప్పుకున్నాం. అండ్ మరీ ఇంటర్వ్యూతో కలుద్దాం సార్. థ్యాంక్ యూ అండి. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్, అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్.